హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈరోజు బిగ్ బాస్ హౌస్కి ఎవరు వస్తుండ్రో అది మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఒక పర్సన్ గురించి మాట్లాడుకుందాం. ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు అంటే అందరూ షాక్ అయ్యారా అంటూ అందరినీ ఒక నిజంగా భలే అనిపిస్తుంది. షాక్ అయ్యారా అనుకుంటా ఆయనని చాలా మంచిగా ఒక బుల్లితెల సెలబ్రిటీ అని కూడా పిలుస్తారు ఉప్పల్ బాలుని. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్, ఆయన వీడియో చూస్తేనే ట్రెండ్ అయిపోతుంది. అట్లా చాలా చాలా మంచిగా ఆయన లైఫ్ స్టోరీ గురించి మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. ఉప్పల్ బాలు, నేను మాట్లాడేంత పెద్ద అని కాదు కానీ నాకు తెలిసినంత నేను మాట్లాడతా. ఆయనది పరిగి సైడు విలేజ్. ఉప్పల్ బాలు పరిగి సైడ్ ఏదో నాకు అంత ఐడియా లేదు ఊరైతే. ఆయన లైఫ్ స్టోరీ మాట్లాడదాం. ఆయన టిక్టాక్లో అప్పుడు టిక్టాక్ ఉండేది. అప్పుడు టిక్టాక్లో షాక్ అయ్యారా అని ఒకటి గోవాలో పోయి ఒక వీడియో తీసిన. ఆ వీడియో భలే ట్రెండ్ అయిపోయింది. ఆ ట్రెండ్ కావడం వల్లనే ఉప్పల్ బాలు అందరికీ తెలిసింది. టిక్టాక్లో ఒక ఫేమస్ ఎవరంటే ఉప్పల్ బాలు అనే చెప్పుకోవచ్చు ఒకప్పుడు. ఇప్పుడు ఇన్స్టాలో కూడా భలే వీడియోస్ చేస్తున్న, చాలా చాలా మంచిగా వీడియోస్, అంటే శారీ కట్టుకొని డ్రెస్ వేసుకొని ఇట్లా డ్యాన్స్ అయినా అట్లా చాలా మంచిగా వీడియోలు చేస్తున్నాడు ఉప్పల్ బాలు. చాలా యూట్యూబ్ ఇంటర్వ్యూలు కూడా చాలా ఇచ్చాడు. చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు ఉప్పల్ బాలు. నిజంగా ఉప్పల్ బాలు రియల్ చెప్తున్నా, అతను అంత మంచోడ లేదు. ఓకే, అతను ప్రొఫెషనల్గా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఒక జాబ్ అనుకో, మనం టీచర్ అనుకోండి. మనం టీచర్గా ఉన్నప్పుడు మనం ఆ స్కూల్లో ఎలా ఉండాలో అట్లా ఉంటాం. ఇంటికి వచ్చి కూడా ఆ టీచర్ లాగా మనం ప్రవర్తించాం కదా. అట్లా ఆయన జాబ్ ఆయన చేసుకుంటాడు. ఆయన జాబ్ మీన్స్ ఆయన యూట్యూబ్ ఛానల్లో ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటాడు వీడియోస్. తర్వాత ఆయన ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్ మనతో మైక్ లేదు ఏమనుకోకండి, కొంచెం లాగా వస్తుంటే కూడా ఏమనుకోకండి. ఇంకా తర్వాత ఆయన చేసుకుంటాడు. మనం ప్రతి ఒక్కరిని ఒక మాట అనడం అయితే తప్పు అనిపిస్తుంది. అందరూ పెద్ద సెలబ్రిటీస్ అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, కానీ ఉప్పల్ బాలు ఒక్కడే ప్రమోట్ చేయలేరు. నిజంగా ఆ విషయంలో అయితే నేను ఒకప్పుడు ఉప్పల్ బాలుకి అందరు బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్గా ఓకే కాల్ చేసి ఉప్పల్ బాలుని ఏదో మాట్లాడడం అట్లాంటివి చేసేవాళ్ళంట. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేయకుండా ఆయన ఒక మంచి ప్రొఫెషనల్, ఓకే ఆయనకు వచ్చే మనీతో ఆయన చేసుకొని ఆయన బతకడం, ఆ విషయంలో ఆయన చాలామంది అబ్బా సూపర్ ఉప్పల్ బాలు సూపర్ అని అంటారు. పర్షాన్ బాయ్స్లో కూడా ఇమ్రాన్ అన్న నిజంగా పర్షాన్ బాయ్స్ వాళ్ళు కూడా నేను రోజు ఇంటర్వ్యూ వాళ్ళ వీడియో చూస్తే ఫుల్ కామెడీ. పర్షాన్ బాయ్స్ పబ్బు జిగురు వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా అయిపోయింది వీడియోస్. నిజంగా అప్పుడు కూడా బాగుండే. ఇంకా జిగురు పర్షాన్ బాయ్స్ అక్క వాళ్ళ హస్బెండ్ ఇమ్రాన్ వాళ్ళ వైఫ్ బబ్బు వాళ్ళందరూ చాలా బాగుంటాయి వాళ్ళ వీడియోస్. నిజంగా చాలా ఇష్టం నాకు. ఒక ఉప్పల్ బాలు ఇమ్రాన్ వీళ్ళందరూ ఫ్రెండ్స్, ఒక మంచి ఫ్రెండ్స్. వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. ఇప్పుడు కలిసి వీడియోలు తీసలేరు, కానీ ఒకప్పుడైతే చాలా మంచిగా వస్తుండే. అగ్గిపెట్ట మచ్చ ఉన్నప్పుడు అప్పుడు వీడియోస్ ఉప్పల్ బాలు అగ్గిపెట్ట మచ్చ వీళ్ళందరూ వీడియోలు తీసేవాళ్ళు, చాలా బాగుంటుండే ఆ ఉప్పల్ బాలు. తర్వాత వీళ్ళందరూ ఒక బ్యాచ్ అట్లా వీడియోలు చేసిండు. తర్వాత ఉప్పల్ బాలు ఎందుకు బెట్టింగ్ యాప్స్ చేయకపోవడం వల్ల అన్వేషణ ఉంటారుగా, అన్వేష్ గారు నిజంగా ఉప్పల్ బాలుకి ఒక ఫోన్ ఇప్పించిండ్రు. నిజంగా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఓకే పైసలు వేసుకొని నువ్వు ఫోన్ తెచ్చుకో, ఉప్పల్ బాలు గ్రేట్ కదా అని ఒక వీడియో చేసింది బెట్టింగ్ యాప్స్ గురించి. భలే నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. అన్వేష్ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా విషయాలు మాట్లాడిండు. అంటే అందరినీ ఎవరెవరు చేస్తుండ్రు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేసిండ్రో అవి చెప్పిండు. కొంతమందిని వాళ్ళ పేరెంట్స్తో సహా తిట్టిండు, అదొకటి తప్ప బెట్టింగ్ యాప్స్ గురించి చాలామంది ప్రమోషన్ చేసిండ్రు. చాలామంది పెద్ద యాక్టర్స్ పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రమోషన్ చేసిండ్రు, కానీ ఉప్పల్ బాలు మాత్రం అస్సలు ప్రమోషన్ చేయలేదు. నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకు ఉప్పల్ బాలు నువ్వు ప్రమోషన్ చేయలేవు అని చాలామంది యాంకర్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఆయన వీడియో వచ్చిందంటే ట్రెండ్. నిజంగా ఉప్పల్ బాలు ఒక వైరల్ నిజంగా అనిపిస్తుంది.
ఉప్పల్ బాలు వైరల్ అట్లా అనిపిస్తుంది, నిజంగా బాగా అనిపిస్తుంది. ఇంకా అట్లా ఎందుకు చేయలేదు బాలు అని అంటే, నేను చెయ్యను, ఒకరిని చంపి నేను నా ఫ్యామిలీకి నేను పెట్టాలనుకోను, నా ఫ్యామిలీ నా గురించి నా ఫ్యామిలీ గురించే నేను బతుకున్న, నా ఫ్యామిలీ కోసమే నేను ఏమైనా చేయగలుగుతా, కానీ అట్లా బెట్టింగ్గా చూసి ఒక శవం మీద తీసుకొని తినను అని భలే చెప్పిండు ఉప్పల్ బాలు. నాకు ఆ విషయంలో అయితే చాలా మంచిగా అనిపించింది. ఉప్పల్ బాలు అన్న మీరు మంచిగా వీడియో చేయాలి, బిగ్ బాస్ హౌస్ పోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఉప్పల్ బాలు ఇంకా తర్వాత అఘోరి మీద కూడా ఉప్పల్ బాలు ఏమన్నా వీడియోలు నిజంగా మస్తు, అఘోరి ఫస్ట్ ఫేక్ అని చెప్పిందే ఉప్పల్ బాలు. అప్పటి నుంచి ఆయనని ఎవరు నమ్మలేరంట. తర్వాత ఉప్పల్ బాలు చెప్పాడు ఫేక్ అని. ఉప్పల్ బాలు ప్రతి ఇంటర్వ్యూస్కి 4,000 అట్లా తీసుకుంటాడంట. పాపం ఇప్పుడు ఇంకా పెంచాలని అంటున్నాడంట. షోస్కి డ్యాన్స్లకు శారీ కట్టుకుంటాడు, డ్రెస్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు, ఆయన హెయిర్ అంత బాగా ఉంటుంది. ఒక ఆయన జెండర్ చెప్పాడు, ఒక ఆయన అది ఏ జెండర్ ఉంటాయి ఎందుకండి, ఒక ఆయన మంచిగా మాట్లాడుతుండు కదా ఎందుకు అనడం అని నాకైతే తప్పవుతుంది. కొంతమంది బ్యాడ్ కమెంట్స్ పెట్టి ఇప్పుడు కూడా కాల్ చేసి ఆయన సతాయిస్తారంట. సతాయించకండి, మంచిగా ఓకే ఒక మంచిగా ఉండండి అని నేనైతే చెప్తుంటాను. ఆయన పని చేసి వాళ్ళ అన్న ఆటో డ్రైవర్ అంట, ఆయనకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఉప్పల్ బాలు వాళ్ళ అన్నకు సాయం కోసం మనీ వేస్తాడంట, వాళ్ళ అన్న కూతుర్లను చదివిస్తాడంట. ఉప్పల్ బాలుని అప్పుడు అందరూ అవమానించారంట, ఎవరు మాట్లాడేవాళ్ళంట, ఏంటి అమ్మాయిలాగా ఉంటాడు అని మస్తు ఏడిపించారంట. కానీ ఇప్పుడు అందరూ ఉప్పల్ బాలు అంటే అందరికి తెలుసు. ఎవరైనా ఉప్పల్ బాలు అని తెలియని వాళ్ళే లేకపోవచ్చు. అప్పుడు హైదరాబాద్కి వచ్చిన కొత్తలా కార్లు కడిగేవాడంట, ఇళ్ళలో పని చేసేవాడంట, ఘోరంగా పాపం చాలా ఘోరంగా పని చేసేవాడంట. అందరూ ఆయన జెండర్ని మాట్లాడేవాళ్ళంట. అట్లా జెండర్ని ఎందుకు మాట్లాడతారబ్బా, నాకైతే అది అనిపిస్తుంది. పాపం ఉప్పల్ బాలు నిజంగా చాలా మంచోడు, రియల్ చెప్తున్నా అని ఎంత మంచిగా మాట్లాడుతుంటాడు. లాస్ట్ ఇయర్ విష్ణుప్రియ కూడా సపోర్ట్ చేశాడు. పల్లె ప్రశాంత్ అతను ఉప్పల్ బాలుని ఏమో అన్నాడంట, ఆ గర్జి పెట్టుకొని పల్లె ప్రశాంత్ మీద కోపంగా ఉన్నాడు ఉప్పల్ బాలు. రియల్ నాకు అది అనిపిస్తుంది. నిజంగా జబర్దస్త్ షో కూడా మంచి షోస్కి పోయిండు. నిజంగా ఇప్పుడు సినిమాలో కూడా ఛాయిస్ వస్తున్నాయి, గ్రేట్ అనిపిస్తుంది. నేను ఉప్పల్ బాలు నిజంగా చాలా గ్రేట్. నిజంగా ఏదో ఒక చిన్న స్థాయిలో ఉండి ఒక బీద కుటుంబంలో పెరిగి ఇప్పుడు అంత స్థాయికి వచ్చి ఒక మంచిగా ఉండడం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం. ఏమంటే నేను ఆ బెట్టింగ్ యాప్స్ చేయకుండా ఎంత మంచిగా ఉన్నాడు, పెద్ద వాళ్ళు చేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తుంది ఈమె ఉప్పల్ బాలు గురించి అంటే, ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్కి రావాలని ఎంతమంది కోరుకుంటుంటారో ప్లీజ్ కమెంట్ చేయండి. నేను కూడా ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్కి రావాలి, అట్లాంటి మంచి వాళ్ళకి ఆపర్చునిటీ రావాలని నేను కోరుకుంటా. ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్కి వస్తే చాలా బాగుంటుంది, రియల్ చెప్తున్నా, చాలా 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 బాగుంటుంది. ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్కి రావాలి అని ఎంతమంది కోరుకుంటారో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్కి రావాలని అనుకున్నా. కాల్ కూడా వచ్చిందంట, కొన్ని ఇంటర్వ్యూలో చెప్తుండగా కాల్ కూడా వచ్చింది, నేను వస్తా అని చెప్తున్నాడు కదా, అందుకోసం నేను కూడా అంటున్నా ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్కి రావాలి, వచ్చి మంచిగా గేమ్స్ ఆడాలి, ఆయన కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది అని నేను కోరుకుంటాను. ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్కి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. నా ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఉప్పల్ బాలు